హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిమ్మకాయ నిల్వ పచ్చడి. ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో 6 నుంచి 1 ఇయర్ వరకు స్టోర్ అయ్యే పర్ఫెక్ట్ కొలతలతో నేను రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. మీరు కూడా నేను చేసే విధానంగా చేసి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్ అయిన ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ నేను ఒక 500 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాను. అవి మంచిగా కడుక్కొని ఒక మంచి క్లాత్తో తుడుచుకొని పక్కకు పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఇప్పుడు ఒక పోపు కడాయి తీసుకున్నాను. పోపు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నిండా మెంతులు వేసుకున్నాను. మెంతులు వేసేసుకొని మంచిగా కలుపుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఎంపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ సేమ్ అదే కడాయిలో ఒక 50 గ్రాముల నిండా ఆవాలు తీసుకున్నాను. ఆవాలు కూడా సేమ్ మెంతులు ఎలా ఎంచుకున్నామో అలా ఎంచుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ జీలకర్ర తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర తీసుకొని సేమ్ మనం ఇప్పటిదాకా ఆవాలు మెంతులు ఎలా అయితే వేయించుకున్నామో సేమ్ అలానే వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో ఒక 150 గ్రాముల నిండా నూనె తీసుకొని నూనె అనేది కొంచెం వేడి అయ్యేంత వరకు వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే కడుక్కొని తుడుచుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఉసిరికాయలు ఒక్కొక్కటి మెల్లగా వేసేసుకొని అవి మంచిగా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక రోల్ తీసుకుంటున్నాను. మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో కూడా ఏదైతే మనం మెంతులు జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా పొడిలా వేసుకొని నేను ఇక్కడ ఏంటంటే రోట్లో వేసి దంచుకుంటాను. ఇందాక మనం ఉసిరికాయలు పొయ్యి మీద పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఉసిరికాయలు అనేది ఒకసారి చూడండి. ఒకసారి చూసి అదైనా కొంచెం నేను ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నానో ఒకసారి ప్రెస్ చేసి చూడండి. ఒక మెత్తగా అయింది అనుకో, మెత్తగా అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. ఏదైతే ఆయిల్ ఉంది మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ సేమ్ అదే ఆయిల్ ఇప్పుడు మనం పోపు వేసుకోవాలన్నమాట. పచ్చడికి పోపు కోసం నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ నిండా ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత నేను వెల్లుల్లి అనేది ఒక 150 గ్రాములు తీసుకున్నాను. అది కొంచెం కచ్చపచ్చగా దంచుకొని కొంచెం అనేది పోపుకి వేసుకున్న తర్వాత వెల్లుల్లి అనేది కూడా బాగా అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఎంపుకోవాలి. వెల్లుల్లి అనేది బాగా ఎంపుకున్న తర్వాత అదైతే కొంచెం చల్లగా అయిపోతుంది కదా, చల్లగా అయిపోయిన తర్వాత నేను ఒక 100 గ్రాముల నిండా కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒక 75 గ్రామ్స్ ఉప్పు వేసుకున్న తర్వాత ఇందాక మనం దంచుకున్న మెంతులు జీలకర్ర ఆవాల పొడి ఉంటుంది కదా, ఆవాల పొడి వేసేసుకొని అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా మనం వెల్లుల్లి అనేది కొంచెం మనం ఏంటంటే పోపుకి వేసుకున్నాం. ఇంకా కొంచెం అనేది వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ వెల్లుల్లి అనేది ఇప్పుడు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నిమ్మకాయ కావాలి. నేను ఇక్కడ నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటాను. నిమ్మకాయ ఏంటంటే మేము స్టోర్ చేసుకుంటాం అనమాట. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నేను 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు అట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ స్టోర్ చేసుకున్న నిమ్మకాయ పచ్చడి ఉంటుంది, ఆ పచ్చడి ఆ నిమ్మకాయ అనేది ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. మంచిగా నిమ్మకాయ పట్టేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉంటాయి కదా, చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే చూపెడుతున్నాను కదా లోపల ఇట్లా సీడ్ తీసేసుకోవాలి. లోపల ఇత్తులు ఉంటాయి కదా, ఆ ఇత్తులన్నీ తీసేసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే పచ్చడి ఉంది కదా, మన నిమ్మకాయ వేసుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చళ్ళు ఉసిరికాయలని కలుపుకొని మంచిగా ఆ ముక్కలకు అనేది మనం ఏదైతే మనం ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టాలన్నమాట. పట్టిన తర్వాత ఇదైతే ఈ పచ్చడి అనేది నేను స్టోర్ చేసుకుంటున్నాం. నేను ఒక 1 డే వరకు స్టోర్ చేసుకున్నాం. 1 డే తర్వాత మేము ఏం చేసామంటే మాకు కొంచెం నూనె అనేది తక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం ఉప్పు కూడా తక్కువ అయిపోయింది. ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకుంటే మీకు 6 నుంచి 1 ఇయర్ వరకు స్టోర్ అయ్యే ఉసిరికాయ నిమ్మకాయ నోరు ఊరించే నిల్వ పచ్చడి అనేది ప్రిపేర్